నాకు ఎవరి వలన నిరీక్షణ అంటే తెలుసా? నాకు నా తల్లిదండ్రులు లేరు, నా యొక్క అన్నదమ్ములు నన్ను విడిచిపెట్టేశారు, నా అన్నవారే నన్ను విడిచిపెట్టేశారు. కానీ ఎవరిని బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నానంటే తెలుసా? నా దేవుని వల్లనే నాకు నిరీక్షణ. ఆమేన్, హల్లెలూయా. నా దేవుడు ఒకరోజు నా అవమానాలను ఆశీర్వాదాలుగా, నా నిందలన్నిటిని దీవెనలుగా మార్చగలవాడు ఆయనే. ఆమేన్, చప్పట్లు కొడదామా? ఎందుకో తెలుసా? నా నిరీక్షణ నీవేనయ్యా. అబ్రహాముకు కూడా ఒక నిరీక్షణ ఉంది. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడు అయి ఉన్నాడు, ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు నా దేవుడు నన్ను నడిపిస్తాడు. నమ్మదగిన దేవుడు నాతో ఉన్నాడండి. అందుకని అంటున్నాడు, నా నిరీక్షణ ఎవరి మీదో తెలుసా? నా యేసయ్య మీదే. ఈరోజు తల్లులు చెప్తారు, నాకు నిరీక్షణ ఎవరంటే తెలుసా? నా చిన్న బిడ్డ నన్ను చూస్తాడని, నా పెద్ద బిడ్డ నన్ను చూస్తాడని, నా తల్లిదండ్రులు నన్ను చూస్తారని అని కొంతమంది మీద నిరీక్షణ పెట్టుకుంటారు. ఒకరోజు వాళ్ళ